రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి 25 వచనాలను జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోంచి మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి 25 వచనాలు చదువుకుందాం. క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను. ఆయన పాపము చెయ్యలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా, మీ వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో నీ వాక్యం అందిస్తుండగా నీవే మాతో మాట్లాడమని, నీ వాక్కులు మాకు వినిపించమని, నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. మరి వాక్య భాగంలో దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. నిజంగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? నేనేం చేయాలి చెప్పండి? నేనేం చేయాలి? ఒకటి, నడిపించాలి. రెండోది, వాక్యము అందించాలి. అంతేనా? ఒకటి నడిపించాలి, రెండోది వాక్యం అందించాలి. మరి మీరేం చేయాలి? ఏం చేయాలి? ఖచ్చితంగా దేవునితో సహవాసం చేయాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? దేవునితో సహవాసం చేయాలంటే మనం ఏం చేయాలి? పాటలు పాడే దేవుని స్తుతించాలి. రెండోది, వాక్యము చేత జీవితాన్ని దిద్దుకోవాలి. మూడోది, ప్రార్థన చేయాలి కదా. ఈ మూడు కూడా మనము కంపల్సరీ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మూడు కంపల్సరీ మనం చేయాలి. రాని వారు కూడా నేర్చుకోవాలి పాటలు. హల్లెలూయా. మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు నాకు ఒకటి గుర్తు చేశాడు. ఏంటి అంటే, ఎద్దులు ఎంతమందికి తెలుసు? ఎంతమందికి తెలుసు? ఒకసారి చేతులు ఎత్తండి. ఒక్కసారి చేతులు ఎత్తండి. ఎంతమందికి తెలుసు? ఎద్దులకు మనం మేత వేస్తాం. అది తింటే సంతోషమా, తినకపోతే సంతోషమా? కదా. తింటే దానికి కడుపు నిండుతుంది, మనకు కూడా అది పని చేస్తుంది. అంతేనా? తింటే కడుపు నిండుతుంది, మనకు కూడా పని చేస్తుంది. ఇప్పుడు ఈ వాక్యము కూడా మేత లాంటిదే. నేను మీకు పెడతా ఉన్నాను. పెడుతున్నానా? వాక్యం చెప్తున్నా లేదా అమ్మా? మరి చెప్తున్నప్పుడు మీరేం చేయాలి? వినాలి, గ్రహించాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. చక్కగా మీరు కూడా మెల్లమెల్లగా నాకిలాగా బోధించాలి. హల్లెలూయా. నాకిలాగా మీరు కూడా బోధించాలి. వాక్యం ఏమంటుందో చూడండి. ఒక కింది భాగంలో 25వ వచనం ఒక మాట చూడండి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురి, కానీ అంటే ఒకప్పుడు మనము దేవుని ఎరగనటువంటి వారం. అంటే గొర్రెల వలె దారి తప్పిపోతురి అని ఎందుకు దేవుడు ఇక్కడ మాట సెలవిస్తున్నాడంటే, నిజంగా గొర్రెలకు
ఏ మార్గమున వెళ్ళాలో తెలియదంట ఆవిడకి. అవి మనం నడిపిస్తూనే నడుస్తాయి. అంటే మనము చక్కగా మనతో పాటు అవి వస్తూ ఉంటాయి. లేకపోతే అవి అటు పోవచ్చు, ఇటు పోవచ్చు, లేకపోతే ముందుకు నడిపిస్తే వెనక్కే వెళ్ళిపోవచ్చు. మనం చక్కగా నడిపిస్తే అవి చక్కగా మన వెంటనే వస్తూ ఉంటాయి. ఎందుకు గొర్రెల గురించి మాట్లాడుతున్నాడు అని అంటే, గొర్రెలు నిజంగా దారి తప్పిపోతాయి. మనం నడిపిస్తేనే అవి చక్కగా నడుస్తాయి. మనం నడిపించకపోతే అవి చక్కగా నడవు. అయితే దేవుడు మనల్ని నడిపించాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని నడిపించాడు. ఒకప్పుడు మనము దేవుని ఎరగనటువంటి వారం. మనము పూజలు, పునస్కారాలు, జాతరలకు వెళ్ళడం, ఎక్కడెక్కడికో వెళ్ళడము కదా, చాలా రకాలుగా మనము జీవించాం. కానీ అందుకే అంటాడు, ఏమంటాడంటే ఇక్కడ చూడండి ఆ మాట ఏమంటాడు, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురి అంటాడు. ఎప్పుడు? దేవుని తెలుసుకోకముందు. హల్లెలూయా. ఎప్పుడు? దేవుని తెలుసుకోకముందు దారి తప్పిపోయినాం. కానీ చూడండి కింది భాగంలో, ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. హల్లెలూయా. ఎంతమంది ఆయన వైపు మళ్ళీ ఉన్నారు చెప్పండి. ఇప్పుడు చూద్దాం. మళ్ళీతే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, ఇంకేం చేయాలి? వాక్యం చేత దిద్దుకోవాలి, వాక్యాన్ని కూడా తెలుసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాము. 21వ వచనం చదువుదాము. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. నిజంగా మన కొరకు ఆయన బాధపడ్డాడంట. ఎంతమంది నమ్ముతారు ఆయన మన కొరకు బాధపడ్డాడని? ఎంతమంది నమ్ముతారు? జ్ఞాపకం చేసుకుందాం. ఎంతమంది నమ్ముతారు? ఎవరు నమ్మరా? హల్లెలూయా. నమ్మకపోతే మీరు చర్చికి కూడా రాలేరు. నమ్మినారు కాబట్టి చర్చికి వచ్చింది. హల్లెలూయా. నమ్మినరా? యేసుప్రభు తెలుసా మీకు? హల్లెలూయా. యేసుప్రభు ఎవరికి దేవుడు? గట్టిగా చెప్పండి. ఎవరికి దేవుడు? అందరికీ దేవుడు. హల్లెలూయా. అందరికీ దేవుడు. ఎందుకు మన కొరకు బాధపడ్డాడు అని మనం ఆలోచన చేస్తే, మన దోషాలను బట్టి కదా, మన పాపమును బట్టి, మన అతిక్రమమును బట్టి కదా, మనము చేసిన దోష క్రియలను బట్టి ఆయన బాధపడ్డాడు. అయితే ఆయన బాధపడ్డాడు, ఇంకా బాధపడి ఇంకేమి చేసినాడు? తన రక్తాన్ని మన కొరకు ధారపోసాడు, మనల్ని తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. హల్లెలూయా. స్వరక్తం ఇచ్చి కొన్నాడు కాబట్టి ఇక ఆయన గురించి తెలుసుకొని బాప్తిసం పొంది రక్షింపబడి ఇంకా పరిశుద్ధంగానే మనం బ్రతకాలి, పరలోకానికి సిద్ధపడాలి. అయితే ఈ క్రమంలో రోజు మనం ఎక్కడ కూడా తప్పిపోకూడదు అని చెప్పి మనం ప్రార్థన పెట్టుకుంటున్నాం. హల్లెలూయా. ఎందుకు ప్రార్థన పెట్టుకుంటున్నామంటే, ఇంకా నీతి గురించి తెలుసుకోవడానికి, ఇంకా ఎలాగో పరిశుద్ధంగా బ్రతకాలో, ఇంకా ఎలాగో దేవునికి లోబడి జీవించాలో, ఇంకా ఎలాగో నమ్మకంగా బ్రతకాలో, ఇదంతా తెలుసుకోవడానికి మనం ప్రార్థన దినదినం పెట్టుకుంటున్నాం. హల్లెలూయా. నిజంగా ఈ ఉపవాస దినాల్లో మనం పాటిస్తున్నాం. అయితే ఈ ఉపవాస దినాల్లో మనం ఏం చేయాలంటే, ఇప్పుడు చూడండి, వర్షం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామో పొలంలో విత్తనాలు వేస్తాం. ఇప్పుడు కూడా వాక్యమైన విత్తనం దేవుడు వేస్తా ఉన్నాడు. ఆ విత్తనం పొలంలో వేసినప్పుడు అదేం చేస్తుంది కదా, మొలకెత్తుతుంది కదా, పెద్దగా అవుతుంది, తర్వాత చెట్టు అవుతుంది, తర్వాత ఫలాలు ఇస్తుంది. అది ఎట్లా ఎదిగి ముందుకు వస్తుందో మనం కూడా దేవుని సన్నిధిలో ఎదగాలి. హల్లెలూయా. ఎన్ని తలచినా ఏది అడిగినా పాట ఎంతమందికి వస్తుంది చెప్పు చూద్దాం, చేతులెత్తండి. ఎన్ని తలచినా ఏది అడిగినా, ఇది ఎన్నాళ్ళ నుంచో పాడిన పాట. అది మనకి ఇంకా ఎందుకు వస్తలేదంటారు? మనం పట్టుకోవట్లేదని. పట్టుకుంటే వస్తుంది. నేను ఏం చేస్తున్నా అంటే, చూడండి, ఇప్పుడు ఈ మైకు నేను పట్టుకున్నా, పట్టుకోకపోతే ఏమవుతుంది? ఇది కింద పడుతుంది.
కింద పడుతుంది కదా, కింద పడి పగిలిపోయే పరిస్థితి అవుతుంది. బట్ దీన్ని పట్టుకున్నా అనుకోండి, ఇది పనిచేస్తుంది. హల్లెలూయా. నేను ఇలాగూ పట్టుకుంటేనే ఈ వాక్యం మైక్లో నుంచి మీకు గట్టిగా వినబడుతుంది. అంటే ఇది ఒక ఉపయోగకరం. హల్లెలూయా. దీనికంటే ఎక్కువ ఉపయోగకరము దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. దేవుని యొక్క పాటలతోనే దేవుని ఆరాధన చేయగలం, పాటలతోనే దేవుని సంతోషపరచగలం. హల్లెలూయా. పాటలతోనే దేవుని ఆనంద పెట్టగలం. నీవు పాట పాడకపోతే దేవుడు ఎలా సంతోషపడతాడు? హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు సంతోషించాలంటే మనం పాటలు పాడుతూ దేవుని ఘనపరచాలి. హల్లెలూయా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము కదా. దేవుడు ఎవరు? మన దైవం. మహిమ ఘనతకు అర్హుడు కాబట్టి ఆయనను మహిమపరుస్తూ ఈ సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. స్తుతుల మీద పాత్రుడై ఉన్న దేవుడు. నువ్వు స్తుతించకపోతే మరి ఎలా ఆయన స్తుతించబడతాడు, గణపరచబడతాడు, ఆనందపడతాడు కదా. ఖచ్చితంగా కదా. ఎన్ని తలచినా, ఇప్పుడు ఇప్పండి అందరు స్వరాలు ఇప్పండి. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఈ పాటలో మనం అర్థాన్ని గమనించాలి. ఏమని? నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇళ్ళలోన ఏ ప్రాణి నిలవలేదు. మరి ఆయన తోడు లేకుంటే మనం నిలవలేనేమో. అంత గొప్ప దేవుడు మనల్ని బ్రతికిస్తుంటే మనం ఎందుకు స్తుతించరాదు? హల్లెలూయా. మనం స్తుతించనంత కాలము దేవుని బాధపరిచినట్టే. చూడండి, ఒకప్పుడు మన కొరకు బాధపడి కదా, శ్రమపడి మరి ఎంతగానో బలియాగమైన దేవుడు ఇంకా నీ కొరకు బాధపడాలా? ఇంకా నువ్వు నోరు విప్పవా? నీకు నాలుక ఇచ్చింది ఎందుకు? ప్రతి వాని నాలుక ఆయనను స్తుతించాలని వాక్యమే హెచ్చరిక చేస్తుంది. నేను నా సొంత మాటలు చెప్తున్నానా? ప్రతి వాని నాలుక ఆయనను స్తుతించాలి. ప్రతి వాని మోకాలు యేసు నామంలో వంగాలి అని చెప్పి వాక్యము మరి సెలవిస్తూ ఉన్నది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినొచ్చిన మనము వాక్యం అదే అంటున్నాడు. ఏమంటే, క్రీస్తు మీ కొరకు బాధపడి ఏమంట, మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మాదిరి ఉంచిపోయాను. చూడండి, యేసుక్రీస్తు వారు ఈ విధంగా నడుస్తూ ఉన్నాడు. ఇది చక్కగా దారి. ఇప్పుడు ఈ దారిలో మనం నడిస్తే చక్కగా బయటికి వెళ్తాం. అదే ఇక్కడ కొంచెం ఇట్లా ముందు ఇట్లా వెళ్ళినాం అనుకోండి, బయటికి వెళ్తామా? ఇప్పుడు చూడండి, నడుస్తున్నా, ఇక్కడ కిటికీ అడ్డమైంది, గోడ కిటికీ. అంటే జ్ఞాపకం చేసుకుని ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్లా దారి ఉంది. అంటే దేవుడు మనకు ఒక చక్కటి మార్గం, శ్రేష్టమైన మార్గం, అంటే పరలోకానికి సిద్ధపరిచే మార్గం ఇలా మనకు నడిపిస్తూ ఉన్నాడు. ఈ విధంగా మనం నడవాలి కదా. నడిచినప్పుడే దేవుని కొరకు మనం ఏదైనా చేయగలుగుతాం కదా. దేవుడు మన కొరకు బాధపడి తన అడుగుచాడలో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఊరికనే మనం పని చేసుకుంటప్పుడు కూడా ఉత్తగానే వస్తుందా? ఏదైనా మనకు రుసుము, అదే డబ్బు, ఏం చేస్తాము? ఎండకు, వానకు, చలికి కదా కష్టపడుతూ ఉంటాం. చెమటలు కారిపోతుంటాయి, కొన్నిసార్లు చిరాకు వస్తుంటుంది, కొన్నిసార్లు బాధ వస్తుంటుంది. ఏంటి నాకు ఈ బాధ, ఏంటికి నాకు ఈ సమస్య అని చెప్పి చాలా వేదన పడే రోజులు ఎన్నో మనకు కూడా ఉన్నాయి. కానీ అదే బాధ, అంతకంటే బాధ
దేవుడు రెట్టింపు నీ కొరకు బాధపడ్డాడు. అయితే మనమందరం కూడా తన అడుగు జాడలో నడవాలన్నదే దేవుని ఉద్దేశం అన్నది. హల్లెలూయా. అయితే తన అడుగు జాడలో నడవాలి అని అంటే ఇక ఆయన చెప్పినట్టు వినడమే తన అడుగు జాడలో నడవడం. తన అడుగు జాడలో కదా ఆయన చెప్పినట్టు చేయడమే మరి ఆయన అడుగు జాడలో నడవడం. ఏం చెప్పాడు కదా, ఏం చెప్పాడు చెప్పండి. ఆయన ఏం చెప్పాడు? నీతిగా జీవించాలి, పాపం లేకుండా బ్రతకాలి, పరిశుద్ధంగా జీవించాలి కదా. నా రాకడ వరకు కూడా నన్ను స్తుతిస్తూ, ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ, ప్రకటిస్తూ, రాకడకు సిద్ధపడుతూ పరలోకానికి చేరాలి అని చెప్పి దేవుడు మరి మనకు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్య భాగంలో దేవుడు ఒక మాదిరి మనకు ఉంచిపోయాడంట. హల్లెలూయా. దేవుడు మనకు మాదిరి ఉంచిపోయాడు. కింది భాగం చదువుతాము. చూడండి, ఆయన బాధపడడానికి కానీ శ్రమ పడడానికి కానీ ఆయన ఏమీ తప్పు చేయలేదు. ఆయనేమి, వాక్యమే స్పష్టంగా సెలవిస్తుంది ఏంటంటే ఆయన పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. చూడండి, చిన్న మిస్టేక్ కూడా ఆయనలో లేదు. మిస్టేక్ అంతా ఎవరిలో ఉంది అంటే మనలోనే ఉంది. బాగా గుర్తించండి ప్రియదేవుని బిడ్డలారా, ఈ మాట ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. దేవుడు నేను చాలాసార్లు వాక్యంలో మనం చెప్తా ఉంటాం ఏమని, ఇదిగో దేవుడు త్వరగా వస్తున్నాడు, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. మరి ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు అంటారు? ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు చెప్పండి. ఎందుకు ఆలస్యం చేస్తుండొచ్చు చెప్పండి అమ్మా. అమ్మా, ఎంతమంది ఇక్కడ చేతులు ఎత్తండి. నిజంగా దేవుడు వస్తే మీరు పరలోకానికి చేరుకుంటామని ఎంతమంది చేతులు ఎత్తండి చూద్దాం. ఖచ్చితంగా నేను పరలోకానికి ఇక వెళ్తాను. ఎంతమందికి నమ్మకం ఉంది? ఒకసారి చేతులు ఎత్తి చూపించండి. ఇప్పుడు ఎందుకు చేతులు ఎత్తలేకపోతుంది? మనం పరలోకానికి పోవద్దా? మీరు ప్రయాసపడితేగా చేతులు ఎత్తేది. రాదు రాదు రాదని ఊత కూర్చుంటే ఏడవుతుంది పని, ఊకనే కూర్చుంటే. రాదంటే ఏది రాదు, ఏదో వస్తుంది చెప్పండి. ఇప్పుడు నేను రాదు అనుకున్నంత కాలం నాకు వంట చేయడం రాలేదు, కానీ నేను నేర్చుకున్నాక వచ్చింది నాకు వంట చేయడం. నేర్చుకుంటే ఏదైనా వస్తుంది. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందాం ప్రియదేవుని బిడ్డలారా, నిజంగా రాదు అని అంటే ఏది రాదు, ఏది రాదు. ఖచ్చితంగా దేవుడు నాకు సాయం చేస్తాడు, నేను నేర్చుకుంటా అంటే ప్రతిది కూడా నేర్చుకోగలం, ప్రతిది కూడా దేవుని కొరకు చేయగలం. ఇది మనం గుర్తించాలి. ఏంటంటే నీవు నేను ఇంకా సరిగ్గా సిద్ధపడలేదు కాబట్టి అవకాశం ఇచ్చి ఆగుతా ఉన్నాడు దేవుడు, అంతే. అవకాశం ఇచ్చి ఆగుతూ ఉన్నాడు. చూడండి, ఈ దినాల్లో కూడా ఇంకా ఏదో సమస్య వస్తే మాంత్రికుల దగ్గరికి వెళ్లకుండా ఉండేవారు ఎంతోమంది, వెళ్ళేవారు ఎంతోమంది ఉన్నారు. సమస్య వస్తే నువ్వు ఇటు దేవుని దగ్గరకు వచ్చి అటు మాంత్రికుల దగ్గరికి వెళ్తే నువ్వు పరలోకానికి పోతావు అనుకుంటున్నావా? మాంత్రికుల పరిస్థితి ఎలా ఉందో చూడండి, ఒకసారి చదువుదాం ఆ మాట. మాంత్రికుల పరిస్థితి ఒకసారి చూడండి, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయో, వారికి ఏమి ఏర్పాటు చేయబడిందో చదవండి ఆ మాట. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 21వ అధ్యాయము 8వ వచనం. ఎవరంట? పిరికివారును అవిశ్వాసులను అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. మొదటి మరణము సహజంగా మట్టిలోకి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఇది మట్టి శరీరం కనుక ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి, ఆత్మ లోపల ఉన్న ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ మట్టి శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఇది
మొదటి మరణం. రెండవ మరణం ఎలాగుంది అని అంటే అది భయంకరమైన నరకాగ్ని. హల్లెలూయా. ఇక అది నరకమే, అది నరకమే. ఈ నరకంలోకి ఎవరెవరు వెళ్తారంట చూడండి. పిరికివారు, అవిశ్వాసులు అంటే ఇంకా నమ్మకం లేనివారు, దేవుడు అంటే నమ్మకం లేనివారు. నీకు నమ్మకం లేకనే ఇంకా మాంత్రికుల దగ్గరికి వెళ్తున్నావు. జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని మీద నమ్మకం ఉంటే ప్రార్థనతోనే దేవుడు కార్యం చేస్తాడు. నమ్మకం లేదు కాబట్టి నువ్వు వాడికి ఇంకా వెళ్తున్నావు. అవిశ్వాసం, అపనమ్మకం. అవిశ్వాసులు, అపనమ్మకస్తులు కూడా మండుగుండంలోకి వెళ్ళిపోతారంట. చూడండి, ఇంకా పిరికివారు. ఇక్కడ ముందుకు వచ్చి పాదం ఏమైనా పాటలు పాడమన్నా ఇంకా చాలామంది భయపడుతున్నారు. ఎందుకు పిరికితనం? దేవుడు ఏమంటున్నాడు? భయపడకు, నేను నీకు తోడైనా అంటాడు. మరి తోడుగా ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? మనకు కనబడకపోవచ్చు కానీ దేవుడు మనతోనే ఉంటాడు. ఏమంటాడు? నీ కుడి పక్కన నీకు నీడగా ఉంటా అంటాడు. హల్లెలూయా. చూడండి కింది భాగంలో పిరికివారును, అవిశ్వాసులను, ఇంకా అసహ్యులను, నరహంతకులు. అంటే ఒక మనిషిని ఇంకో మనిషి చంపేవారు. అసహ్యులు ఎవరంటే పాపం చేయవారు కదా. ఎవరు? పాపం చేయవారు. అసహ్యులు ఎవరు? చూడండి ఆ మాట చదువుదాం ఒకసారి. కీర్తనల గ్రంథం 5వ కీర్తన 5వ వచనం ముందు చూడండి. ఎవరు అసహ్యులు? పాపం చేయవారు. ఎవరు? పాపం చేయవారు కదా. పాపం చేయవారు అందరూ కూడా ఏమంటున్నారు ఇక్కడ? నీకు అసహ్యులు కదా. ఇంకా అసహ్యులు, నరహంతకులు, ఒక మనిషి ఇంకో మనిషిని చంపేవారు, ఇంకా వ్యభిచారులు. వ్యభిచారులు ఏంటి? దురాశకు వెళ్ళేవారు. ఒకే భర్త ఒకే భార్య ఉండాలి అంటే లేదు, ఇంకో భర్త కావాలి, ఇంకో భార్య కావాలని దురాశకు వెళ్ళేవారు వ్యభిచారులు. దురాశకు వెళ్ళేవారు వ్యభిచారులు. ఇంకా మాంత్రికులు కదా. దయ్యపు శక్తులతో నడిపించబడుతున్న వారు మాంత్రికులు. ఎవరు వీళ్ళు మాంత్రికులు అంటే? లూసిఫర్ అని మీకు తెలుసా? సాతానుడు. దాని దురాత్మల సమూహంతో నింపబడి చేసే వారు వీళ్ళు. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. కింది భాగం విగ్రహారాధికులు. విగ్రహారాధికులు ఎవరు? నిజమైన దేవుని మర్చిపోయి ఆ చెట్లకు, రాళ్లకు, పుట్లకు మొక్కేవారు విగ్రహాధికులు. బొమ్మలకి మొక్కేవారు కదా. బొమ్మలకి మొక్కేవారు. ఇంకా అబద్ధికులు. ఇంకా అబద్ధికులు అంటే మీకు తెలుసు కదా, ఉన్నది లేనట్టు చెప్పేదే అబద్ధం కదా. ఇప్పుడు అబద్ధం ఆడారు ఎవరు? అననీయ సపీరా కదా. ఇంతకే అమ్మితురా అంటే భూమి అమ్మి కదా, ఇంతకే అమ్మితమంటారు. సగం దాచుకొని సగం తెచ్చిండ్రు. అయితే ఆ సగం దాచుకున్నాము, సగమే తెచ్చినాము అని అంటలేరు. ఇంతకే అమ్మితారంటే ఇంతకే అబద్ధం ఆడు. ఈ అబద్ధికులు వీళ్ళంతా కూడా నరకంలో వేయబడతారంట. ఇది రెండవ మరణము. ఇది ఇంకా శాశ్వత కాలం ఉంటుంది. ఇక అగ్ని ఆరదు, మనిషి చావడు. నిత్యం నిరంతరంగా అది తరాలుగా, అది ఎన్ని సంవత్సరాలో తెలియదుగా, నిరంతరం కాలుతూనే ఉండాలి. ఆ మరణంలోనికి వెళ్ళకూడదనే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. ఆ నరకాగ్నికి వెళ్ళకూడదనే దేవుడు ఆగుతూ ఉన్నాడు. అంతే. నువ్వు మారితే నిన్ను తీసేసుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. చూడండి వాక్య భాగంలో యెషయా గ్రంథం 57వ అధ్యాయం చూద్దాం. యెషయా గ్రంథం మొదటి 2 వచనాలు చదువుదాం. నీతిమంతులు నశించుట ఎవరు దానిని మనసున పెట్టారో, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. నీతిమంతులు ఎందుకు తీసుకోబడుతున్నారంట? దేవుడు తీసేసుకుంటున్నాడంట. ఎందుకంటే కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికి తోచదు. ఇప్పుడు జరిగేటివన్నీ ఇంకా కీడులే కదా, చాలా జరుగుతున్నాయి కదా. తల్లి పిల్లల్ని చంపుతుంది, పిల్లగాడు తల్లిని చంపుతున్నాడు, తల్లిదండ్రులను చంపుతున్నాడు, అక్క తమ్ముళ్ళని చంపింది,
చాలా రకరకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు చూడకూడదు అని చెప్పి ఎవరైతే నీతిగా బ్రతుకుతున్నారో, ఒక కుటుంబంలో భార్య నీతిగా బ్రతికినా ఆమెను తీసేసుకుంటాడంట దేవుడు. భర్త నీతిగా బ్రతికినా తీసేసుకుంటాడంట. పిల్లలు నీతిగా బ్రతికినా తీసేసుకుంటాడంట. కీడు చూడకూడదని. ఏం చూడగానని? కీడు చూడకూడదని. మీరు ఇక్కడ ప్రశాంతంగా ఉన్నారు, కానీ అక్కడ ఇజ్రాయెల్ ప్రాంతంలో అక్కడ ఏం జరుగుతున్నాయి? భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. అక్కడ భయంకరమైన, ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకుంటూ ఉన్నారు. రాకెట్లతోని, విమానంతోని తీసుకుపోయి బాంబులు వేస్తున్నారు. నిష్కారణంగా చంపుతున్నారు. నరహంతకులు వాళ్ళు. ఎవరు? ఒక మనిషిని ఇంకో మనిషి చంపితే ఎవరైతారు వాళ్ళు? నరహంతకులే కదా. చంపుతా ఉన్నారు. జ్ఞాపకం తీసుకుందాం ప్రియమైన బిడ్డలారా, ఎవరిని ఎవరు చంపడానికి ఛాన్స్ లేవు. దేవుడు అంటున్నాడు, ఏదైనా తప్పు ఉంటే నేను చూసుకుంటా, కానీ నువ్వు క్షమించు అంటాడు కదా. పగ తీర్చుకుంటూ నా పని నేను చేస్తాను, నువ్వైతే మౌనంగా ఉండు అంటాడు. హల్లెలూయా. మౌనంగా ఉండు అంటాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మరి నీతిమంతులు కొనిపోబడుతున్నారు. ఇది మనసును పెడతలేమంట. మనం మనుషులు గమనించలేకపోతున్నారంట. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే, నీవు ఇంకా మారలేదు. ఒకవేళ వస్తే నరకానికి వెళ్తావు. నువ్వు మారితే 10 మందికి సువార్త ప్రకటిస్తావు. హల్లెలూయా. నువ్వు ఆగవు. అసలు దేవుని కొరకు నువ్వు సంపూర్ణంగా మార్చబడ్డావు అంటే ఏ ఒక్కరోజు కూడా నువ్వు ఊరిక ఉండడానికి నువ్వు ఎప్పుడు ఇష్టపడవు. ఎందుకంటే దేవుడు నీతో పాటు ఉండి నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఆయన ప్రతి దినం ఒక నూతన ఆలోచన ఇస్తూ, పలాని మీ అక్క కొరకు, అక్క ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి, ఆ కుటుంబాన్ని నేను రక్షణలోకి నడిపిస్తా అని చెప్పి దేవుడు ఆలోచన ఇస్తుంటాడు. పలాని నీ బంధువులు ఉన్నారు కదా దూర ప్రాంతాల్లో, వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళకి నువ్వు నా మాటలు నేను చెప్తాను, నువ్వు వెళ్ళు, నీ నోటిని నేను వాడుకుంటా అని చెప్పి వెళ్ళినప్పుడు అక్కడ సువార్త ప్రకటిస్తే ఆ కుటుంబాన్ని దేవుడు రక్షణలోకి నడిపిస్తాడు. నిజంగా మోషే ఐగుప్తులో నుండి ఇశ్రాయేల్ ప్రజలు మరి తీసుకురాప అని చెప్పినప్పుడు, నేను నత్తివాడని అంటాడు. దేవుడు అయితే ఏమంటాడు అంటే, నేను నీకు నోటికి నోరుగా ఉండి మాట్లాడుతుంటాడు. హల్లెలూయా. నోటికి నోరుగా ఉండి మాట్లాడుతుంటాడు. హల్లెలూయా. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఎవరిని దేవుడు విడిచిపెట్టట్లేదు. కుంటి వారిని వాడుకుంటున్నాడు, గ్రుడ్డి వారిని వాడుకుంటున్నాడు, నడుము లొంగుకపోయిన వారిని వాడుకుంటున్నాడు, ఈ కాలు మొత్తం పని చేయని వారిని కూడా వాడుకుంటున్నాడు. చాలా రకరకాలుగా దేవుడు ప్రతి ఒక్కరిని వాడుకుంటున్నాడు. నిన్నెందుకు వాడుకోడు? నువ్వు దేవునికి దూరంగా ఉన్నావని అక్కడ నేను ఆగిపోతున్నావు. హల్లెలూయా. నువ్వేమి నేర్చుకోవట్లేదు దేవుని దగ్గర. నిజంగా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏది నేర్పిస్తున్నాడో అది మనం నేర్చుకోవాలి. అది మన పిల్లలకు, మన భర్తకు మనం బోధించాలి. హల్లెలూయా. ఖచ్చితంగా చెప్పాలి, వారిని సరిదిద్దాలి. రాకడ సమీపమైనది, ఆలస్యమే లేదు. వచ్చుచున్నవాడు రాక మానడు. ఆయన వస్తానన్న దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మాట ఎప్పుడు కూడా తప్పిపోదు. హల్లెలూయా. ఎప్పుడు కూడా తప్పిపోదు. కాబట్టి నిజంగా వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది, ఆయన పాపము చెయ్యలేదు. హల్లెలూయా. ఆయన ఏం చేయలేదంట? పాపం చెయ్యలేదు. ఎవరు చేస్తున్నారు మరి పాపము? నువ్వు నేనే చేస్తున్నాం. చెయ్యొద్దంటే చేస్తున్నాం. సమాధానంగా ఉండండి అంటే ఇంకా కొట్లాడతాం. కొంచెం ఆగు సార్ అని, కొంచెం ఆగు దేవుడా, ఇంకా కొట్లాడతాం. నా ఆస్తి నాకు రావద్దా మరి? నువ్వు కొట్లాడొద్దు అంటావు. ఏం ఆస్తి, ఏం కథ? నిన్న ఒక ఆయన చనిపోయాడు ఐజోలో. నేను సమాధి కార్యక్రమానికి వెళ్ళాను. ఈ ఆస్తి విషయంలో అన్నదమ్ములకి గొడవ పడిందట. పెద్ద ఆయనకు ఒకటే కొడుకున్నాడు, రెండో ఆయనకి 2 కొడుకులు ఉన్నారు. పెద్ద ఆయనకి ఒకటే కొడుకున్నాడు, రెండో ఆయనకేమో 2 కొడుకులు ఉన్నారు. ఈ రెండో ఆయన సంతానం మగపిల్లల సంతానం అయ్యింది అన్నట్టు. వీళ్ళు కొంచెం గట్టిగా అయినారు. గట్టిగా అయ్యేటాలకు వాళ్ళను తొక్కిడిస్తున్నారు. వాళ్ళని పైకి, అంటే ఇట్లా ఒక ఇల్లు ఉంది, ఇట్లా ఒక ఇల్లు, అంటే ఎవరు చక్కగా వాళ్ళు ఉందామో అంటే వీళ్ళు పడనిస్తలేరట. మాకు అట్లా కావాలి, ఇట్లా కావాలి, అట్లా కావాలని చెప్పి వాళ్ళను పెద్ద మనుషులతో అందరిని కూర్చోబెట్టి మాట్లాడితే కూడా వీళ్ళు ఒప్పుకుంటలేరు. వీళ్ళకి నచ్చినట్టే కావాలంటున్నట. ఆ విషయంలోనే ఆయన ఏం చేశాడంటే 3 రోజులు తినకుండా ఆలోచన చేసి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినాడు. ఏమొచ్చి?
హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినట్టు విన్న విషయం. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాము. ఆయన ఆలోచన చేసే కానీ మరి ఆయన ఆకున్న ఆస్తిని ఏమైనా తీసుకొని పోయిన నిన్న మట్టిలో వేస్తే ఆయన నడుముకున్న మడతాలను కూడా కోసిపడేసిరి. అంటే కనీసం మడతాలు కూడా ఉండనీయకపోయారు. అంటే ఏంటి, ఈ లోకానికి ఏమి తీసుకొని రాలేదు, ఏమి కూడా తీసుకొని పోము. ఏమి మనిషి మీద ఎందుకు ఉండనీయరంటే, ఈ లోకంలో ఎన్నో ఆశలతో కోరికలతో ఉంటున్నాం, కానీ దేవుని యొక్క వాక్యము సత్యము కాబట్టి ఆ ప్రకారంగానే మనుషులు చేస్తూ ఉన్నారు. ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోలేదు. కాబట్టి మరి ఆ పడుకున్నప్పుడు ఆ మనిషిలో ఒక బంగారం చెవికి పోగున్న తీసేసుకుంటారు, నడుము గొంతులో ఉన్న బంగారం ఏదైనా ఉంటే తీసేసుకుంటారు, చేతులకు కాడియాలు ఏమైనా ఉంటే కూడా తీసేసుకుంటారు. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు వినిచిన మనము నీవు నేను ఆలస్యం చేస్తున్నాం కాబట్టే దేవుడు ఆగుతున్నాడు. అయితే దేవుడు ఆగుతున్నాడని నీవు ఇంకా పాపం చేసుకుంటా, ఇంకా తప్పిదం చేసుకుంటా, ఇంకా ఆయనను బాధ పెట్టుకుంటూ ఉంటే దేవుడు సహించడు. గుర్తుపెట్టుకోండి. నిజంగా దేవుడంట మనకు రక్షణ భాగ్యం అందించడానికే దేవుడు మనల్ని నియమించాడంట, కానీ ఉగ్రత పాలవుటకు దేవుడు మనల్ని నియమించలేదంట. హల్లెలూయా. అందుకే ఆయన చూపిన ప్రేమను బట్టే భక్తులు పాట రాశారు. ఏమనంటే, ఎంత ప్రేమమూర్తివి యేసయ్యా, ఎంత కరుణమైడవో నీవయ్యా కదా, ఎంత ప్రేమమూర్తివి యేసయ్యా. ఎవరి పాటలు రాసిన వారంటే, ఎవరైతే ఆయనను ప్రేమను గుర్తించి, అయ్యా నా కొరకు ఇంత పరితపించావా, నా కొరకు ఇంత శ్రమ పడ్డావా, నా కొరకు ఇంత వేదన పడ్డావా, నా కొరకు ఇంత బాధపడ్డావా అని చెప్పి ఆయన ప్రేమను పూర్తిగా తెలుసుకున్న వారు పాటలు రాసి పాటలతో దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నేను కూడా పాటలు రాశాను. ఇందాక ఆరాధనలో పాడిన పాటలు నేను రాసినవే. నేను రెండోసారి పాడిన పాట ఇక్కడికి వచ్చి రాసినది. అది ఒకరోజు రాత్రి మధ్యరాత్రి 1 గంట అప్పుడు రాసిన ఆ పాట. ఎప్పుడు? మధ్యరాత్రి 1 గంట పోయిన సంవత్సరంలో రాశాను. ఏది? సర్వాధికారి నా యేసయ్యా, సత్యస్వరూపి నీవేనయ్యా, సర్వాధికారి నా యేసయ్యా, సత్యస్వరూపి నీవేనయ్యా, ఆధారమా ఆనందమా ఆశ్రయమో నీవేనయ్యా కదా. పాపపు ఊబిలో పడియున్న నన్ను పైకి లేవా నెత్తిన దేవా, నీవేనా ఆధారమో, నీవేనా ఆనందమో. హల్లెలూయా హల్లెలూయా ఆమెన్, హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ కదా. రెండో చరణం. చుక్కాని నీవై నా నావను నడిపించుమో నా యేసయ్యా, చుక్కానివై నా నావను నడిపించుమో నా యేసయ్యా, గమ్యము చేరే వరకు తండ్రి నన్ను నడిపించుమో, గమ్యము చేరే వరకు తండ్రి నన్ను నడిపించుమో. హల్లెలూయా హల్లెలూయా ఆమెన్, హల్లెలూయా హల్లెలూయా ఆమెన్. సర్వాధికారి నా యేసయ్యా, సత్యస్వరూపి నీవేనయ్యా కదా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఆయన కొరకు బాగా ఎరిగిన వారు, తెలిసిన వారు పాడకుండా ఉండలేరు, మహిమపరచకుండా ఉండలేరు, స్తుతించకుండా ఉండలేరు, ధ్యానించకుండా ఉండలేరు, ప్రకటించకుండా ఉండలేరు కదా. ఉండలేరు. ఎందుకంటే స్వయంగా దేవుడే వారితో ఉండి వారిని నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. మనము మానవులుగా ఉన్నంత కాలము మనం బలహీనంగా ఉంటాం. దేవుడు మనతో ఉంటే మనం శక్తివంతంగా మారిపోతాం. ఆ శక్తితోనే దేవుని కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఆ శక్తితోనే
దేవుని కార్యాలు జరుగుతాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాము. ఆ మాటలు చదువుకొని ఆ వాక్య భాగంలో ముందుకు కొనసాగుదాం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి 25 వచనాలు. క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు ఆయన మీకు మాదిరి ఉంచిపోయాడు. రెండోది, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు. చూడండి, ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటం లేదు. ఆయన బాధపడడానికి కానీ, చింతించడానికి కానీ, లేకపోతే ఆ కొరడాలతో కొట్టించుకోవడానికి కానీ ఆయన ఏ పాపము చేయలేదు. కానీ నీవు నేను చేసిన పాపాన్ని బట్టి ఆయన బాధపడాల్సి వచ్చింది కదా. ఇంకా మనం బాధ పెట్టకూడదు. మన కొరకు ఆల్రెడీ తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు, మనకు రక్షణ భాగ్యం ఇచ్చాడు. కాబట్టి మనము ఇక్కడ చక్కగా దేవుని చల్లని నీడలో ఆయన మందిరంలో దేవుని ఆరాధించగలుగుతున్నాం. నశించిపోతున్న వారు ఎంతోమంది, నిజంగా నిజదేవుడు తెలియక ఎంతోమంది యాత్రలు చేస్తూ ఉన్నారు కాలినడకన. నేను నిన్న చూశాను, చాలా మంది వెళ్తూ ఉన్నారు కదా. ఏం లాభం? జ్ఞాపకం చేసుకుందాం. నిజదేవుడు మీరందరూ చూశారు కదా దేవుని కార్యాలు. హల్లెలూయా. ఎంతమంది చూశారు దేవుని కార్యాలు? చేతులు ఎత్తండి. దేవుడు గొప్ప కార్యాలు చేయగలుగుతాడని ఎంతమందికి తెలుసు? జ్వరం వస్తే జ్వరం తీసివేస్తాడు, కడుపు నొప్పి వస్తే కడుపు నొప్పి తీసివేస్తాడు, కాలు నొప్పి వస్తే కాలు నొప్పి తీసివేస్తాడు. ఇంకా ప్రతి వ్యాధి, ప్రతి రోగం, ప్రతి సమస్య, ప్రతి ఆటంకం కదా తీసివేస్తాడు. చనిపోయిన వారిని కూడా తిరిగి లేపగల శక్తివంతుడు. హల్లెలూయా. నిజ దేవుడిని తెలుసుకుంటే చాలా సంతోషం, కానీ తెలియకపోతే కదా లాభమే లేదు. వారు ఎక్కడికి పోతారు? నశించి నరకానికి వెళ్తారు. కాబట్టి నిజంగా 23వ వచనంలో చూస్తే ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. 24వ వచనం, మనం పాపముల విషయమై చనిపోయి, చూడండి, పాపముల విషయమై చనిపోవాలంట. చనిపోవడం అంటే నిజంగా చనిపోవడం కాదు, పాపాలను తీసివేసుకోవాలి కదా. ఆయన రక్తంతో కడిగి వేసుకొని పరిశుద్ధంగా జీవించాలి. ఏమంటాడు ఇక్కడ? పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసను. మ్రాన్ అంటే సిలువ కదా. సిలువ మీద మోసాడు. ఏం మోసాడు? మన పాపములను మోసాడు. కనుక చూడండి, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. హల్లెలూయా. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. 25వ వచనం, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు కదా. ఒకప్పుడు మనం తప్పిపోయాము, పడిపోయాము, చెడిపోయాము, కానీ ఇప్పుడు దేవుని వైపు తిరిగి ఉన్నాం కనుక ఇక పరిశుద్ధంగానే బ్రతకాలి. ఇంకా ఆయనను బాధ పెట్టొద్దు కదా. ఆల్రెడీ మన పాపల కొరకై సిలువ మరాను మోసాడు, సిలువ శిక్షను భరించాడు కదా. మన పాప భారాన్ని తొలగించాడు కాబట్టి మనం నీతిగానే జీవించాలి. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య, విన్న వాక్యము మా హృదయాల్లో నింపి ఫలింపచేసి ఆశీర్వదించమని, నీ కృపలో మమ్మల్ని ముందుకు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.